ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం రోజుకి ఎన్నిసార్లు వెళితే మంచిదో తెలుసుకోబోతున్నాం. ఏమండి, ఇది కూడా చెప్పాలా మాకు? ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెళ్తామండి, రాకపోతే వెళ్ళకుండా ఆపేసుకుంటామండి, ఏమవుతుంది అనొచ్చు మీరు. దీనివల్ల చాలా ఆరోగ్యానికి సంబంధం ఉంది కాబట్టి మనము తెలుసో తెలియకో ఈ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తున్నాం. అది పాడు పననో సిగ్గు అని చెప్పుకోకుండా చాలామంది ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా వదిలేసి కోరి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఎన్నిసార్లు వెళితే మంచిదో కూడా కాస్త ఆలోచించబోతున్నాం ఈరోజు. ఈ రోజుల్లో మనిషిని ఎవరిని పలకరించినా మీరు రోజుకి ఎన్నిసార్లు వెళ్తారండి అని అడగకూడదండి. మీరు 2 రోజులకు ఒకసారి వెళ్తారండి అంటే కరెక్ట్గా చెప్తారు. 2 రోజులకో 3 రోజులకో అన్నట్టు. 100కి 60% 70% మంది రోజు వెళ్ళటం లేదు. ఈ రోజుల్లో మారిపోయాయి రోజులు. 2 రోజులకు ఒకసారో లేకపోతే 2.5 రోజులు 3 రోజులకు ఒకసారి అట్లా వెళుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే 99% 2 రోజులకు 3 రోజులకు ఒకసారి దొడ్లోకి వెళుతుంటారు. ఇతర దేశాలు ఎక్కువగా ఇంతే. కానీ మన పూర్వీకులు మాత్రం రోజుకి 2 సార్లు వెళ్ళేవారు. వెళితే మంచిదని చెప్పేవారు. ఒకసారి వెళితే రోగము అనేవారు. ఉదయం చీకటితో చెంబట్టుకుని ఒక ట్రిప్పు, సాయంకాలం చీకటి పడ్డాక మరో ట్రిప్పు, 2 సార్లు కంపల్సరీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళాలి అంటే మలము అనేది చెడు. మన శరీరములో ఉండే చచ్చిపోయిన సూక్ష్మజీవుల వేస్ట్ని, టాక్సిన్స్ని, వీటన్నిటినీ మన శరీరములో లివర్ క్లీన్ చేసేసి ఆ వేస్ట్ అంతటిని మలం ప్రేగులోకి వదులుతుందండి. అది ఒక డ్రైనేజ్. ఈ వేస్ట్ డ్రైనేజ్ అంతా అక్కడికి వచ్చి కలుస్తుందన్నమాట. దాన్ని మీరు స్టోర్ చేశారనుకోండి, డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్ ఇవన్నీ మళ్ళీ రీఅబ్జర్వ్ అయిపోతాయి. పైగా మనము తినగా ఆహార పదార్థాలు కొన్ని అరగవు, కొన్ని సరిగా నమలము. అవన్నీ వేస్ట్ మెటీరియల్స్ కూడా మలం ప్రేగులోకి వెళతాయి. అవి నిల్వ ఉన్నాయి అనుకోండి, డస్ట్బిన్లో వేస్ట్ నిల్వ చేస్తే దాని నుంచి పురుగులు ఎట్లా పుడతాయో మన ప్రేగుల్లో కూడా దోషాలు, గ్యాసెస్ అవి పుడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మలము అనేది శరీరానికి అక్కర్లేని వ్యర్థ పదార్థము. వ్యర్థాన్ని నిల్వ చేసుకోవటం మంచిది కాదు. చూడండి, మన ఇంటి ముందు అందరం వదిలిన వ్యర్థాలన్నీ మురుగు కాలువలో పేరుకుంటూ నిలవుంటూ ఉంటాయి. మరి ఇంటి ముందు వ్యర్థం నిలవ ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉందో ఒక్కసారి ఆలోచించండి. కంపొస్తూ ఉంటుంది, దోమలీగలు పుడుతూ ఉంటాయి. మరి ఆ వాతావరణం అంతా అపరిశుభ్రంగా మారిపోతుంది. అలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో మీరు ఉండగలుగుతున్నారా? మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. మీ శరీరంలో అవయవాలు, కణాలు కూడా అలా వ్యర్థాన్ని అట్లా నిల్వ చేసేసి ప్రేగుల్లో ఉంచితే దానివల్ల అవస్థలు పడాల్సి వస్తుందన్నమాట. అందుకని రోజు ఎన్నిసార్లు వెళ్ళాలి అనే విషయానికి వస్తే, రోజుకి ఆరోగ్యకరంగా ఆలోచిస్తే 3 సార్లు వెళితే మరీ మంచిది. 2 సార్లు వెళితే పర్వాలేదు. ఒకసారి వెళితే మలబద్ధకము లేదా రోగము. ఇది ఆరోగ్య లక్షణం. అలా వెళ్ళినప్పుడు మనకి ఏ రోజుదా రోజు నిలవ లేకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే మీరు చాలా గ్యాసెస్ లేకుండా, కడుపుబ్బరము, దుర్వాసన లేకుండా, పొట్ట ఇబ్బంది లేకుండా, గజిబిజి గందరగోళం లేకుండా హాయిగా ఉండగలుగుతారు. మరి రోజుకి 3 సార్లు 4 సార్లు తింటున్నాం. ఇంకొంతమంది 5-6 సార్లు తింటున్నారు. మరి ఇన్నిసార్లు తింటూ ఉంటే మనం తిన్న ఆహారము 5 గంటల్లో 4 గంటలు అరిగిపోతుంది. అరిగిపోయాక దాని వేస్ట్ తయారవుతుంది. మరి రోజుకి 5 సార్లు తింటే 5 సార్లు వేస్ట్ తయారై 5 సార్లు ప్రేగుల్లో మలంగా చేరిందే. మరి మన మలం ప్రేగు 1.5 మీటర్ పొడవు ఉంటుంది. ఈ 1.5 మీటర్ పొడవున్న మలం ప్రేగు నిండా మలం నిలవ ఉంటుంది. మరి అంతంత మలాన్ని నిల్వ చేసినప్పుడు మనం
వెళ్ళకుండా ఆపుకుంటుంటే ఆ వేస్ట్ అంతా బాడీని పొల్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడే గ్యాస్ పుట్టడం, అక్కడే పురుగులు పుట్టడం, గందరగోళం అయిపోయి మలం నిలవ ఉంటే బంక్ అవ్వటం, గట్టిగా అవ్వటం, గెడ్ల పెంటికిల్లా కట్టేయటం, ఇక ఎన్ని రకాల నష్టాలు రావాలో అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి రోజుకి 2 సార్లు కంపల్సరీ వెళ్ళే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ ప్రేగులు చాలా వరకు ఖాళీ అయిపోతాయి. 3 సార్లు వెళితే కంప్లీట్గా ఖాళీ అయిపోతాయి అన్నమాట. ఒకసారి వెళితే ఖాళీ అవ్వదా అని మీకు డౌట్ రావచ్చు. ఖాళీ కాదు. 1.5 మీటర్ పొడవుండే ప్రేగులో మలాన్ని ఒకసారి దొడ్లోకి వెళ్ళినప్పుడు అంత మలాన్ని ఒక్కసారే తోసే శక్తి మన ప్రేగులకి లేవు. ఇప్పుడు గేదెలు ఆవులు రోజంతా తింటూ ఉంటాయి, పేడ బోళ్ళు తయారవుతుంది. కానీ అన్నిసార్లు తిని మొత్తాన్ని కలిపి ఒక్క ట్రిప్పులో పేడ వేసేస్తాయండి? వేయలేవు. ఒకసారి పేడ వేసి దాన్ని మల విసర్జన చేస్తే 2-3 కేజీలు 4 కేజీలు బరువు ఉండే వ్యర్థం వెళుతుంది. మళ్ళా ప్రేగుల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ వదులుతుంది. అన్నిసార్లు ఎందుకు వెళతాయి జీవరాశులంటే? అన్నిసార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం. వాటికి ఆపుకునే జ్ఞానం లేదు కాబట్టి వచ్చింది వచ్చినట్టు వెళుతున్నాయి. అంటే మీలో చాలామందికి ఏమి డౌట్ వస్తుందంటే, మరి రాజుగారు 2 సార్లు 3 సార్లు దొడ్లోకి వెళ్ళమన్నారు కదా, మరి అన్నిసార్లు దొడ్లోకి వెళితే తిన్నదంతా దొడ్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇంకేం బలం ఉంటుంది మనకి అనే డౌట్ మీ అందరికీ. అలా అనుకుంటే 4-5 రోజులకు ఒకసారి వెళ్ళండి, మరీ బలం కదా. ఇది మరి తప్పా రైటా? మనం కాఫీ పొడి నీళ్ళల్లో వేసి మరిగించుకుంటామండి. కాఫీ పొడిలో ఉన్న సారం అంతా నీళ్ళల్లోకి వస్తుంది. వడకట్టి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తీసేసుకుంటాం. కాఫీ పొడిలో ఏమీ లేదు కాబట్టి ఈ వేస్ట్ని డస్ట్బిన్లో పడేస్తాం. సేమ్ మన ప్రేగుల్లో జరిగేది అదే. మీరు తిన్న ఆహారాలు పొట్టా ప్రేగుల్లో అరుగుతాయి. అక్కడ కాఫీ పొడి మరగటం నీళ్ళల్లో, పొట్టా ప్రేగుల ఆహారం అరగటం. మరిగాక కాఫీ పొడిలో సారం నీళ్ళలోకి వచ్చిందని మీరు వడకట్టి డికాక్షన్ తీసుకున్నారు. మీ ప్రేగుల్లో ఆహార పదార్థాలు అరిగాక ఆ డికాక్షన్ లాంటి సారాన్ని పీల్చేసుకుని రక్తంలోకి పంపించేసింది శరీరం. అది వంట పట్టేసింది. డికాక్షన్ తీసుకోక కాఫీ పొడి మీకు మిగిలింది. ఆ కాఫీ పొడి లాంటి వేస్ట్ మలం ప్రేగులోకి వచ్చింది. దీన్ని దాచుకుంటానంటే మీకేం బలమండి? కాఫీ పొడి దాచుకుంటే ఏమైనా ఉంటుందా లాభం అందులో? అలాగే మీ ప్రేగుల్లో ఉపయోగపడే సారం పోగా పనికిరాని వేస్టే మలం. దాన్ని దాచుకుంటే నష్టం, వెళితే లాభం. అందుకని మీరు రోజుకి 2-3 సార్లు వెళ్ళటం ఆరోగ్యానికి చాలా మంచిదని గ్రహించండి. మరి మనకు 2-3 సార్లు రావాలి అంటే మీకు ఒక భయం కలుగుతుంది. ఏమంటే ఒకసారి రావాలంటే మేము దొడ్లో పావుగంట అరగంట కూర్చుంటున్నామండి, ముక్కి మూలిగి అవస్థ పడితే కానీ అది కిందకి వెళ్ళదు. 3 సార్లు వెళ్ళాలంటే ఇక దొడ్లోనే సరిపోతుందని మా సమయం అంతా అని మీకు డౌట్ రావచ్చు. ఇది మీకు టెక్నిక్ తెలియక అంత సమయం పడుతుంది. మనం సుఖ విరోచన అవ్వటానికి టెక్నిక్ చెప్పుకుంటాం కదా, కానీ అప్పుడు మీకు నష్టం ఉండదు. సుఖంగా 5 నిమిషాల్లో 4 నిమిషాల్లో 2 నిమిషాలు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదన్నమాట. అందుకని 3 సార్లు వెళ్ళాలి అనే ప్రయత్నం చేయండి. తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళాలి 3 సార్లు? ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఒకసారి, మీరు 1.5 గంట తర్వాత మళ్ళా వ్యాయామాలు, పనులు, ఆసనాలు ఇలాంటివి చేసుకున్నాక మళ్ళా రెండోసారి నీళ్లు తాగి రెండోసారి మోషన్కి వెళ్ళండి. ఇట్లా ఉదయం 2 సార్లు, సాయంకాల పూట ఇంటికి వచ్చిన వెంటనే కుదిరితే ఒకసారి, లేకపోతే రాత్రిపూట స్నానం చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి మనసు పెట్టి, మోషన్ వస్తే అప్పుడు వెళ్ళండి. ఇట్లా రోజుకు 2-3 సార్లు వెళితే చాలా మంచిదన్నమాట. మీరు కొంతమంది 3 సార్లు ఇట్లా 2 సార్లు వెళ్ళమనేసరికి ఎందుకు చెడు అనుకుంటున్నారు, ఎందుకు తప్పు అనుకుంటున్నారు అంటే, ఈ రోజుల్లో ఎవరిని చూసినా రోజుకొకసారి 2 రోజులకోసారి వెళుతున్నారు కాబట్టి అది కామన్, అది నార్మల్ అనిపిస్తున్నది. అది రోగ లక్షణం. అందరూ వెళుతున్నారు, అందరూ అనారోగ్యంగా గ్యాస్తో కడుపుబ్బి, మోషన్ స్మెల్ వస్తూ, గ్యాస్ కంపు వస్తూ, పాములు పుట్టి గజిబిజి గందరగోళమై ఇబ్బంది అనిపిస్తున్నారు. నోరు కంపు, చెమట కంపు, ఇట్లా వాసనలు విపరీతంగా వస్తున్నాయంటే అది చెడు నిలవ ఉండబట్టి. అలాంటి వాళ్ళందరూ రోజుకోసారి 2 రోజులకోసారి వెళ్తున్నారు, అది కామన్ అనుకుంటే ఎట్లా? అది అనారోగ్య లక్షణం. కానీ రోజుకు 2 సార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం కాబట్టి మనం ఇట్లాంటి ఆలోచనలు మార్చుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ పిల్లలకు కూడా ఇంట్లో అట్లా అలవాటు చెయ్యాలి. అందుకని పిల్లలు వచ్చి ప్రొద్దునే పాలు ఇవ్వమ్మా, టిఫిన్ పెట్టమ్మా అన్నారనుకోండి,
వెళ్ళిరా బాబు వెళ్ళావా అని అడగండి. మీ వారు వచ్చి టీ అన్నారనుకోండి, ఏమంటే వెళ్ళారా అని అడగండి. వెళ్ళానంటే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిరమ్మనండి. ఎంతసేపు తిందామనే రంది తప్ప, తాగుదామనే రంది తప్ప వెళదామని లేదు కదా. అందుకని వెళితే మంచిదని అలవాటు మనం చేస్తుంటే కుటుంబ పాదికి అందరికీ అలవాటు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్ల ద్వారా రోజు 2-3 సార్లు సుఖ విరోచనం అయ్యే ప్రయత్నం మనం చేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.